సూక్ష్మ బుద్ధి. ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా ఉండేది. చనిపోయిన ఆమె భర్త కూడా ఆ జమీందారు గారి వద్ద పనిచేసినవాడే. ఎల్లమ్మకు సింగన్న అని ఒక కొడుకు ఉండేవాడు. వాడు తెలివిగలవాడే, కానీ వట్టి సోమరి. సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకున్నది. ఆమె వాడితో, నీకు ఏ పని రాదు, ఏ పని నేర్చుకోవు. ఇలా ఉంటే ముందు ముందు నీ గతేం కాను? ఏదైనా పనిలో ప్రవేశించరా అన్నది. తల్లి చెప్పినది నిజమేనని తోచి సింగన్న, నా తండ్రి జమీందారు గారి దగ్గర పనిచేశాడు, నాకు కూడా అక్కడే పనిప్పించు అన్నాడు. ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందారుతో ఆ మాట చెప్పింది. జమీందారు సింగన్నను పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకుంటూ, వాడికి ఏ పని రాదంటున్నావు, అయినా నిన్ను గురించి నీ భర్త గురించి వాడికి ఏదో పని ఇస్తాను, వాణ్ణి తీసుకురా అన్నాడు. మర్నాడు మల్లమ్మ సింగన్నను జమీందారు దగ్గరికి తీసుకుపోయింది. జమీందారు వాడితో, నువ్వు ప్రస్తుతం మా గేదెలను కాస్తూ ఉండు, జాగ్రత్త సుమా, గేదె ఖరీదు 500, ఒక గేదె తప్పిపోయిందంటే 500 వసూలు చేస్తాను అన్నాడు. గేదె ఖరీదు అంత ఉండదు, కానీ అలా అంటే గాని తన కొడుకు పని మీద శ్రద్ధ ఉండదని జమీందారు ఆ మాట అన్నట్టు అర్థం చేసుకున్నది ఎల్లమ్మ. తర్వాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందారు గారి గేదెలను మేపుతూ వచ్చాడు. కానీ వాడికి ఆ పని ఏమాత్రమూ నచ్చలేదు. వాడికి కొంత చదువు, లెక్కలు వచ్చును. అందుచేత జమీందారు గారు వాడికి ఇంతకన్నా కాస్త మంచి పని ఇయ్యవచ్చు, కానీ తాను ఇంతకన్నా తెలివైన పని చేయగలనని జమీందారు గారికి ఎలాగైనా తెలియబరచాలి. అందుకు వాడొక ఆలోచన చేశాడు. ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెలను కాసే పని మరొక కుర్రవాడికి అప్పగించి, ఆ పని చూసినందుకు వాడికి కొంచెం పప్పు, బెల్లము పెట్టి ఒక గేదెను మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. దాని వీపు మీద 1 రూపాయికి గేదె, కొనదలచిన వారు సాయంత్రం మైదానానికి రావచ్చు అని శుద్ధ ముక్కతో రాసి గేదెతో సహా మైదానం చేరాడు. 1 రూపాయితోనే గేదెను కొందామన్న ఆశతో మైదానం మీద దాదాపు 2000 మంది చేరారు. సింగన్న వాళ్ళతో, మీరంతా గేదెను కొందామని వచ్చారు, కానీ ఒక్క గేదెను ఇంతమందికి అమ్మాలంటే చీటీ వేసి ఎవరి పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను. చీటీ కట్టదలిచిన వారు నాకు రూపాయి చొప్పున ఇవ్వండి అన్నాడు. అందరూ సింగన్నకు తాము తెచ్చిన రూపాయలు ఇచ్చారు. సింగన్న అందరి పేర్లు చీటీల మీద రాసుకుని వారిలోనే ఒకరి చేత చీటీ తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెనిచ్చేసి 2000 రూపాయలు పట్టుకొని యజమాని వద్దకు వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు. జమీందారు ఆశ్చర్యపడి, నీకు బుద్ధుందిరా, నువ్విక గేదెలను కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాణ్ణి తన లెక్కలు చూడడానికి పెట్టుకున్నాడు. తన కొడుకు తెలివితేటలు అక్కరకు వచ్చినందుకు ఎల్లమ్మ కూడా సంతోషించింది.